శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, ఐగుప్తు నుండి దేవుడు మనల్ని, మన పితరుల్ని ఏ రీతిగా నడిపించి తీసుకొచ్చారో వారికి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆ వాగ్దానం నేటి వరకు కూడా మన పట్ల కూడా దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈ వచనంలో దేవుని బిడ్డల 2 విషయాల్ని దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అనే మన పితరులకి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి విషయం ఏంటంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. ఈ దినం మన మధ్య దేవుని యొక్క ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత మరి శిష్యులకి ఇచ్చినటువంటి అభయంలో యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సర్వసత్యములోనికి నడిపిస్తాడని ప్రభు జ్ఞాపకం చేసినట్లుగా ఈ దినం మన మధ్య మనం అనుకుంటూ ఉంటాం, మరి నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది, ఒంటరిగా జీవిస్తున్నాను అని అనుకుంటాం. మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇది మొదటి అనుభవం. రెండవది, భయపడకుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఒంటరి వారం అయ్యాం? మనం ఎందుకు దిగులు పడాలి, ఎందుకు భయపడుతూ ఉండాలి? దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథంలో అనేక పర్యాలు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, భయపడకుడి అనేటువంటిది. మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ దినం ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నామేమో, మరి మనకున్నటువంటి స్థితిగతులు చూసి, ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు కావచ్చు, వేటిని బట్టి అయినా కానీ ఒకవేళ భయపడుతుంటే దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, దేవుని ఆత్మ మన మధ్య ఉంది కాబట్టి భయపడొద్దు, ధైర్యంగా ప్రభు మనతో, నాతో నా ప్రభు ఉన్నాడు అనేటువంటి ఆ ధైర్యం కలిగి ముందుకు సాగుతాం. ఆ విధంగా దేవుడు ఆయన ఆత్మ మీ అందరికీ తోడుగా ఉండి బలపరుస్తూ ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఏదైనా ప్రభువా, మరి ఆనాడు నా తండ్రి హగ్గయి ప్రవక్త ద్వారా మా పితరులకు నాయన వాగ్దానం చేసినట్లుగానే మీ ఆత్మను ప్రభు వారితో ఉంచి ఆయన మీరు ఏ రీతిగా వారిని మీరు నడిపించారు నా తండ్రి. భయపడకూడదు అని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నాయన, వారి చుట్టూ శత్రువులు భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అయ్యా భయపడకూడని జ్ఞాపకం చేశాం. ఈ దినం నాయన మీ బిడ్డలైనటువంటి మాకు కూడా మీ ఆత్మను మాకు తోడుగా ఉంచుతున్నా తండ్రి. మీ ఆత్మను మాలో ఉంచుతూ నాయన సర్వసత్యం వైపుకి మమ్మల్ని నడిపించుతున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఒకవేళ లోకపరమైన విషయాలను బట్టి నాయన, లోకపరమైనటువంటి స్థితిగతులను బట్టి ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో భయపడుతున్నారో అట్టి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్నటువంటి ఆ భయాన్ని, ఆ దిగులను, ఆ చింతను యేసునామములో మీరు తీసివేసిన ఆయన, వారికి ప్రతి భయాల నుంచి కూడా యేసునామములో విడుదల మీరు దయచేస్తూ వారిని మీరు నడిపించి బలపరచమని, ఈ దినదీవులతో నింపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాడు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.